స్టూడెంట్స్ ప్రీవియస్ వీడియోలో ఒక బార్ మ్యాగ్నెట్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే దాని మీద పనిచేసేటటువంటి టార్క్కి ఫార్ములా ఏమని డిరైవ్ చేసామంటే టౌ ఈక్వల్ టు ఎం బార్ క్రాస్ బి బార్ అని డిరైవ్ చేసాం, లేదా ఎంబి సైన్ తీటా అని డిరైవ్ చేసాం. అవునా? సో ఇప్పుడు ఈ బార్ మ్యాగ్నెట్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయడం వలన దానికి ఉండేటటువంటి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అనేది డిరైవ్ చేద్దాం. అయితే దానికంటే ముందర నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో మీకు 9th క్లాస్లో వర్క్ అండ్ ఎనర్జీ అనే లెసన్ వచ్చింది. అఫ్కోర్స్ మనకు ఫస్ట్ ఇయర్లో వర్క్ ఎనర్జీ పవర్ అనే లెసన్ ఉంది. దాని ప్రకారము వర్క్ డన్కి ఫార్ములా ఏంటి? వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎవరైనా ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ అంటే ఎఫ్ఎస్ కాస్ తీటా, లేదా ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది తెలుసు. అవునా? సో ఇది మామూలు లీనియర్ మోషన్లో అయితే వర్క్ డన్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ లేదా ఎఫ్ఎస్. అవునా? మరి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాం అనుకోండి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక మ్యాగ్నెట్ని ప్లేస్ చేస్తున్నాం. అదేమవుతుంది? మనకు రొటేట్ అవుతుంది. సో నేను ఇది లైట్ బ్లూ కలర్లో రొటేట్ అయిన మ్యాగ్నెట్ని చూపిస్తున్నాను. సో ఇలా రొటేట్ అయింది. సో ఎంత యాంగిల్ రొటేట్ అయిందంటే తీటా యాంగిల్ రొటేట్ అయింది అని అనుకుందాం. ఓకే, తీటా యాంగిల్ రొటేట్ అయింది అనుకుందాం. సో ఇక్కడ రొటేషనల్ మోషన్లో వర్క్ డన్కి ఫార్ములా ఏంటి? వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ లాంటిది రొటేషన్ మోషన్లో టార్క్, డిస్ప్లేస్మెంట్ లాంటిది తీటా. స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ dW ఈక్వల్ టు టార్క్ టౌ ఇంటూ స్మాల్ డిస్ప్లేస్మెంట్ d తీటా, స్మాల్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ d తీటా అని రాయొచ్చు. సో స్మాల్ డిస్ప్లేస్మెంట్ d తీటా, స్మాల్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ d తీటా రావాలి అనంటే మ్యాగ్నెట్ మీద చేయవలసినటువంటి స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ dW ఈక్వల్ టు ఎంత అంటే టౌ ఇంటూ d తీటా. అటువంటిది యాంగిల్ తీటా యాంగిల్ రొటేషన్ రావాలి అంటే దాని మీద ఎంత వర్క్ చేయాలి అంటే జస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ dWని ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఇంటిగ్రల్ dW అంటే ఇంటిగ్రల్ టౌ ఇంటూ d తీటా. అయితే టౌ అంటే ఏంటి? ఎంబీ సైన్ తీటా. అది సబ్స్టిట్యూట్ చేస్తాను. అది సబ్స్టిట్యూట్ చేస్తే టౌ ఈక్వల్ టు ఏమవుతుందంటే వర్క్ డన్ W ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ dW దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ టౌ ఇంటూ d తీటా. అంటే ఏంటి? ఇంటిగ్రల్ ఎంబి సైన్ తీటా d తీటా. ఇక్కడ ఎంపీసీ వాళ్ళకైతే ఇంటిగ్రేషన్ తెలుసు. సో ఇంటిగ్రల్ వచ్చిన తర్వాత d తీటా ఉందంటే అక్కడ తీటా అనేది ఏంటంటే వేరియబుల్. సో తీటా అనేది వేరియబుల్ కాబట్టి అది తప్పితే మిగతావన్నిటిని బయట రాసేయచ్చు. ఆ తీటా ఇన్వాల్వ్ ఉండే టర్మ్స్ తప్పితే మిగతా అన్ని కాన్స్టెంట్స్, వాటిని బయట రాసేయచ్చు. దేర్ ఫోర్ వర్క్ డన్ ఏమవుతుంది అనంటే ఎంబి ఇంటిగ్రల్ సైన్ తీటా d తీటా అవుతుంది. చూడండి, దేన్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ది డిఫరెన్షియేషన్. అవునా? దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే సైన్ తీటా వస్తుందో అదే సైన్ తీటాకి ఇంటిగ్రల్ వాల్యూ. దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే సైన్ తీటా వస్తుంది? చెప్పండి. పాటలో కోరస్ లాగా మీరు చెప్పచ్చు. దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే సైన్ తీటా వస్తుంది? కాస్ తీటాని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? సో అన్నీ మర్చిపోయి కాదు, మైనస్ సైన్ తీటా వస్తుంది. సో దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే ప్లస్ సైన్ తీటా వస్తుంది అంటే మైనస్ కాస్ తీటా. దేర్ ఫార్ వర్క్ డన్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే ఎంబి, మనకు సైన్ తీటాకి ఇంటిగ్రల్ సైన్ తీటా వాల్యూ ఎంతంటే మైనస్ కాస్ తీటా. దేర్ ఫార్ వర్క్ డన్ W ఈక్వల్ టు మైనస్ ఎంబి కాస్ తీటా, లేదా మైనస్ ఏబి కాస్ తీటా మైనస్ ఏ బార్ డాట్ బి బార్ రాయొచ్చు. ఆ విధంగా మైనస్ ఎం బార్ డాట్ బి బార్ అని రాయొచ్చు. సో మనకు ఈ మ్యాగ్నెట్ని తీటా యాంగిల్ రొటేట్ చేయడంలో దాని మీద మనం కొంత వర్క్ చేసాం. ఆ వర్క్ అంతా ఆ మ్యాగ్నెట్లో ఎలా స్టోర్ అవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో స్టోర్ అవుతుంది. దేర్ ఫార్ పొటెన్షియల్ ఎనర్జీ U ఈక్వల్ టు ఎంత అంటే మైనస్ ఎం బార్ డాట్ బి బార్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ
ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక బార్ మ్యాగ్నెట్ని ప్లేస్ చేసినప్పుడు దానివల్ల ఉండేటటువంటి దానికి కలిగి ఉండేటటువంటి ఎక్స్ట్రా ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, థ్యాంక్ యూ.